సార్ రీసెంట్గా శివాజీ గారు అంటే హీరో శివాజీ గారు లేడీస్ మీద కొన్ని కామెంట్స్ చేశారు. అంటే వాళ్ళ దుస్తులు వాటి మీద మీకు ఐడియా ఉందా సార్? నాకు లేదమ్మా. ఓకే, అంటే నాకు ఇందాక మన వాళ్ళు ఏదో చూపించారు, నాకు అదేదో అది ఏదో అన్నారు నాకు. ఐఎమ్ నాట్ అంటే రీసెంట్గా అంటే హీరోయిన్స్ ఎక్కడికన్నా ఇలా పబ్లిక్ ఈవెంట్స్కి అలా వెళ్ళినప్పుడు అంటే ఫ్యాన్స్ ఎక్కువగా ఎగబడి వాళ్ళని టచ్ చేయడాలు తోసేయడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆయన ఏంటంటే వస్త్రధారణ ప్రాపర్గా ఉండాలి, నిండుగా కప్పుకొని ఉండాలి, మీరు అలాగా సగం సగం వేసుకొని వస్తే. అంటే ఆయన ఏం మాట్లాడారో మీరు చూపించగలరా? నేను బట్టి చెప్తాను. నేను ఒకవేళ సపోజ్ ఏదైనా అంటే నాకు తెలియకుండా నేను చెప్పలేను, అదే మీరు చూపిస్తే ఏంటనేది నేను చెప్తాను. ఓకే, వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ. అంటే నేను చూశాను, అంటే ఏమొచ్చింది ట్రోల్ ఏమొచ్చిందమ్మా బయట నాకు తెలియదు. అంటే నేను చూసి అదే సామాన్లు అన్న మాట మీద వచ్చింది. అవును సార్. అంటే నేను ఆయన భావాలు అది చూశాను, ఆ మాట అనకూడదు. అంటే ఆ ఫ్లోలో ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షన్. నేను చూసింది ఏంటంటే ఇంటెన్షన్గా అన్నాడా లేకపోతే ఏమన్నా సర్కాస్టిక్గా అన్నాడా అనేది నేను అందుకనే కొంచెం క్లోజ్ ఐస్లో చూశాను. జనరల్గా అంగసౌష్ఠవం గురించి అని ఉంటే కొంచెం డీసెంట్గా ఉండేది. ఆయన ఫ్లో లాంగ్వేజ్లో ఇది అన్నారు. బట్ అందులో తప్పు, కొంతమంది విరుపు మాటలు మాట్లాడతారు లేకపోతే ఒక సర్కాస్టిక్గా మాట్లాడతారు. ఆ ఫేస్లో ఆ సర్కాస్టిక్నెస్ కానీ అలాంటివి కనపడాల నాకు. బట్ అతను ఏమంటున్నాడు, స్త్రీ యొక్క అందం సహజ అందం వాళ్ళ హుందాతనం వాళ్ళ డ్రెస్సుల్లో వాళ్ళ పద్ధతుల్లో ఉందనే అంటే ఆయన ప్రైజ్ చేస్తున్నాడు స్త్రీలని. ప్రకృతి అనేది నిజంగా నేను డివోషనల్గా ఉన్నాను కాబట్టి భాగవతంలో కానీ ఎక్కడ చెప్పినా కూడా ప్రకృతి స్త్రీయే. స్వామివారు దీంట్లో ఉన్నప్పుడు ప్రకృతి అమ్మవారు. ప్రకృతి అంటే అమ్మ, మన తల్లి, మనం అందులో నుంచే వచ్చాం, ఈ మాయలో అంతా ఉంటాం. సో నాకు దాంట్లో అంటే ఓకే అతను ఆ మాట అన్నది దాన్ని ఎంత ట్రోల్ అయిందో నాకు తెలియదు, ఏం మాట్లాడుతున్నారో నేను తెలియదు. నేను జనరల్గా ఇలాంటి చూడను ఎవరేమన్నారని. నేను చూసింది మీరు అన్న తర్వాత నేను చూసింది ఏంటంటే ఇంటెన్షన్ ఉందా, అతని కళ్ళల్లో ఏమన్నా వ్యంగ్యం ఉందా, లేకపోతే అతని భావంలో ఏమన్నా విరుపు ఉందా, లేకపోతే ఒక దీంట్లో ఉందా, అవి చూశాను నేను ఫస్ట్. అంటే అతను గౌరవంగా ఉండండి, మీరు హుందాగా ఉండండి, అది కాదు అది అనుకుంటారేమో, అది దానికి వెళ్ళొద్దు అని సజెస్ట్ ఉంది తప్పితే ఒక కించపరిచేదని నాకు అనిపిలా. ఐ మే బీ రాంగ్ ఆర్ రాంగ్ నాట్. మీరు ఎలా ఆలోచిస్తే అది అలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేనే అలా బిహేవ్ చేస్తాను అనుకున్నా, పిచ్చి డ్రెస్సులు వేసుకొని నన్ను అన్నారని నాకు ఉండొచ్చు. నేను ఒక గౌరవంగా నేను ఒక స్త్రీని గురించి నాకు ఒక ఉన్నతమైన భావన ఉంది, ఆయన చెప్పిన దాంట్లో వ్యంగ్యం ఉందంటే కూడా నేను అది ఆలోచించేవాడిని, అది కనపడలా. బట్ నాకు అంటే అలా ఉండొద్దమ్మా, మీకు ఇలా ఉంటేనే ఇది ఉందని సజెస్టివ్గా చెప్పినట్టు అనిపించింది నాకు. బట్ ఆ వర్డ్ అనేది జనరల్గా మామూలు వాళ్ళకి కొంచెం అలా ఉండే వాళ్ళకి ఆ బిహేవియర్ కోపం వస్తుంది, అనకూడదు. అది ఏంటంటే అంగసౌష్ఠ్యం అంగ ప్రదర్శన చేయకూడదు అని ఉంటే బాగుండేది. ఇంకా ఆయన కలోకల్ లాంగ్వేజ్లో వచ్చిందని అంటే అది వాంటెడ్గా వచ్చిందని నేను అనుకోవట్లే, అలా దీంట్లో వచ్చిందేమో అని అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో, నేను ఇంటికి వెళ్ళినాక ట్రోల్ ఏమైంది దాని మీద ఎవరు ఏం మాట్లాడారు అనేది చూస్తే నాకు క్లారిటీ ఉంటుంది. జస్ట్ మీరు చెప్పారు కాబట్టి నేను అంటే దాని మీద ఏం జరుగుతుంది ఇప్పుడు బాగా ఇది అవుతుందమ్మా. అంటే ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ మీద కొందరు అలా అయితే మరి అబ్బాయిలు కూడా పంచకట్టు వేసుకోవాలి, నామం పెట్టుకోవాలి, మరి వాళ్ళు కూడా ట్రెడిషన్స్ ఫాలో అవ్వాలి కదా లేడీస్ని అంటారా అని కొంతమంది. అది ఉందమ్మా, అది ఉంటుంది ఫెమిని ఇప్పుడు అది ఉంటుంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ స్త్రీలు వాళ్ళకి స్వాతంత్రం ఎక్కువ ఉంది, సంపాదిస్తున్నారు, ప్రతిదీ ఉంది. ఇవాళ మేము ఏది దేంట్లో కూడా తక్కువ కాదని ఒక ఇవాళ యంగ్ జనరేషన్, పాత జనరేషన్స్ వేరు ఇవాళ జనరేషన్స్కి ఉంది.
వాళ్ళ పాయింట్లో వాళ్ళు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ కించపరిచాడా లేదా అనేది నేను ఒక ఆ చిన్న దీంట్లో అంటే ట్రోల్ చేస్తే వాళ్ళే కదా చేయాలి, అంటే మమ్మల్ని అవమానపరుస్తారా అనే దీంట్లో. బట్ నాకైతే ఎవరు చూసినా ఇప్పుడు ఏదైనా కోర్టుకి వెళ్ళినా జడ్జికి వెళ్ళినా దే విల్ సీ ద రియాక్షన్స్. ఇప్పుడు నా మాటల్లో విరుపు ఉందా, లేకపోతే ఒక పెద్దరికంగా ఉందా, లేకపోతే ఒక ఏ విధంగా చెప్పాను అనేది హావభావాల్లో తెలుస్తుంది. మేమంతా నటులమే. బట్ ఇది అనేది ఇన్ జనరల్గా వస్తుంది కదా. అక్కడ మాట్లాడింది కూడా చాలా ఈజీ ఫ్లోలో వచ్చాడు. అక్కడన్నా అదన్నా ఉండాలిగా. ఆ ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్గా ఫేస్లో సర్కాస్టిక్ లేకపోతే ఏదో వ్యంగ్యం లేకపోతే వాళ్ళని ఏదో గిచ్చుదామనో అదే ఉంటుంది. నాకు అది అనిపిలా. నాకు ఐ డోంట్ నో, మేబీ నేను చూసిన యాంగిల్లో. బట్ ఎవరైనా నేను ఎలా ఉంటారంటే ఎవరైనా హర్ట్ అయితే ఎందుకు వాట్ ఈస్ దేర్, ఓకే నేను ఎవరన్నా బాధించుంటే క్షమించండి అంట. అది అందరు అంటారా? అనరు. నేనేం తప్పు మాట్లాడలేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, నేను తప్పు మాట్లాడేది అతను అని ఉన్నాడో లేదో తెలియదు, అని ఉంటే అసలు ఇష్యూ లేదు. ఇప్పుడు నిజంగా ఆ ఇంటెన్షన్ లేనప్పుడు ఏముంది, వాట్ ఈస్ దేర్? ఇప్పుడేం మనకేం పోదు కదా. మనకెందుకు అది ఏమన్నా ట్రోల్ అయ్యి నా పేరు పబ్లిసిటీ రావాలా? కాదు కదా. అది ఐ డోంట్ నో, దిస్ ఇస్ మై ఒపీనియన్ అంతే. మీరు సడన్గా నాకు చూపించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ దీని మీద కూడా ఏమన్నా వస్తాయి.